మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకొని ఆదర్శ వ్యవసాయం చేయాలి. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులు తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే మైక్రో ఇరిగేషన్. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుండి అందుతున్న చేయూతను ఒకసారి పరిశీలిద్దాం. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి పంటలకు వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి. ఏ పైరు నుండైనా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురి కాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అంతేకాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారానే వీలు కలుగుతుంది. ఈ పద్ధతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బిందు సేద్యం కాగా మరోటి తుంపర సేద్యం. ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చి డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కాని, నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీటిని ప్రెషర్తో పైప్ లైన్ల ద్వారా సరఫరా చెయ్యాలి. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగం సంప్రదాయ పద్ధతిలో 30 నుంచి 40% ఉంటుంది. తుంపర పద్ధతిలో అయితే 55 నుంచి 70% ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే 90 నుంచి 95% వరకు నీటి వినియోగం ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతిలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఉపరితల డ్రిప్. ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు, వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు వాడుతుంటారు. నేల దిగువన అమర్చబడే డ్రిప్ ను ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, పూల మొక్కల్లో వాడుతుంటారు. మైక్రో స్ప్రింక్లర్ పద్ధతిని ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకు వాడుతుంటారు.